హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన స్పెషల్ ఏంటి అంటే బెండకాయ పులుసు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఈ క్లైమేట్కి అయితే బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, టొమాటో, ఆనియన్, 2 చిల్లీ. సో ఆల్రెడీ నానబెట్టుకున్నాను చింతపండు, బెండకాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను, పసుపు, ధనియాలు, ఆవాలు, కారం. సో సాంబార్ పొడి కూడా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని సో ఈ బెండకాయలు ముందుగా ఫ్రై చేసుకోవాలని, ఎందుకంటే జిగుడుగా ఉంటుంది కాబట్టి మొత్తం అది మళ్ళీ సాంబార్ అంతా కొంచెం తినడానికి అంత బాగోదు. సో అందుకోసం కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో మంచిగా వేపుకోవడమే. ఈ విధంగా వేగిన తర్వాత దాన్ని పక్కకు తీసి పెట్టుకోండి. సో మళ్ళీ అదే ప్యాన్లో కొంచెంగా ఆయిల్ వేసి సో నేనైతే ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేయలేదు, సాసులు మాత్రం వేసాను. ఆవాలండి. చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు మంచిగా వేపుకోవాలి. సో కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించిన తర్వాత ఆల్రెడీ చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసి అది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. సో నేను ఇక్కడైతే ఇంకో కొంచెం వేసుకున్నానండి. అదైతే సాంబార్ బాగుంటుంది, అరోమా కూడా బాగుంటుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను బాగా. సో అది బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వేపి పెట్టుకున్న బెండకాయలను వేసి మళ్ళీ ఒకసారి కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఇంటికి సాల్ట్ వేసాను కదా, సో ఆ సాల్ట్ అంతా బాగా పట్టాలన్నమాట కాయలకి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం సాంబార్ పొడి వేసాను అనమాట. సో ఇప్పుడు ఆ మసాలాలన్నీ మంచిగా దానికి పట్టించాలండి. చాలా బాగుంటుందండి ఈ డిష్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. పుల్లగా క్లైమేట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అంత జిగుడుగా కూడా అనిపించదు. అసలు సంగటికి కానీ అన్నం కానీ చాలా బాగుంటుంది. సంగటికి అయితే ఇంకా సూపర్, అసలు నోరు ఊరొచ్చేసింది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా విధాలుగా చేస్తారు. దీంట్లో మీకు కావాలంటే గ్రౌండ్ నట్ అంటే శనగ్గింజల పొడి కొట్టి కూడా వేసుకోవచ్చు. మీకు సాంబార్ చిక్కదనం కావాలంటే. నేను ఇక్కడైతే ఒంటరిగా ఉంటాను కాబట్టి సో ఇప్పుడైతే చింతపండు రసం పోసేసుకున్నానండి. దాంట్లో కాసేపు మరిగించాలి. ఆ తర్వాత సరిపడా వాటర్ వేసుకొని అది ఇంకా బాగా మరిగించుకోండి. సో ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఫైనల్గా చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకోసారి మంచిగా కలుపుకొని వేపుకొనేసింది. సో టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇంకా డ్యూటీకి బయలుదేరాలండి. సో అందుకోసం తినేస్తున్నాను, నిలబడుకొని తింటున్నాను. యాక్చువల్గా అలా తినకండి. నేను అర్జెంట్కి ఇంకా టైం లేక తినేసుకున్నాను బాక్స్ కట్టేసుకొని. ఓకే అండి, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి.